నమస్తే. జాన్వరి మాసానికి సంబంధించి 12 రాసుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము. ఈ జనవరి మంత్ వచ్చేటప్పటికి చాలా విశిష్టత కలిగిన మంత్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది 2026 సంవత్సరంలో ఫస్ట్ మంత్. ఈ 2026 సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది. అది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది. రిస్క్ టేకింగ్ కేపబిలిటీస్ ప్రతి ఒక్కళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ 2026లో ఒక మెట్టు ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన అవకాశాలు వాళ్ళంతా వాళ్ళు సృష్టించుకోగలిగే రిస్క్, కేపబిలిటీ, తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అనేది అందరికి ఉంటుంది. ఇలాంటి ఈ సంవత్సరంలో ఫస్ట్ మంత్ అయిన జనవరి 2026లో ఎలా ఉందో మనం తెలుసుకుందాం 12 రాశుల వారికి. ఈ యొక్క జనవరి మంత్ యొక్క విశిష్టత, సూర్యుడు మకర రాశిలో వచ్చిన తర్వాత దాన్ని మకర సంక్రాంతి అంటారు. అయితే ఈసారి వెరీ ఇంట్రెస్టింగ్, పెక్యులర్‌గా ఉండే సిట్యుయేషన్ ఏంటంటే అండి, సూర్యుడితో పాటు మిగతా 3 గ్రహాలు కూడా అదే టైంకి మారుతూ ఉన్నాయన్నమాట. ఈ మారటంతోటి ఈసారి వచ్చే మకర సంక్రాంతికి చాలా విశిష్టత ఇంకా ఎక్కువ కూడుకొని ఉందన్నమాట. ఈ యొక్క గ్రహాలు ఒక్కొక్క రాశికి ఏ విధంగా మనకి మంచి తీసుకొస్తున్నాయి, ఏ విధంగా ఛాలెంజెస్‌ని తీసుకొస్తున్నాయో మనం చూద్దాం. జనవరి మంత్ 2026 సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా కర్కాటక రాశిలో ఉంటారు. మనం ఈ కర్కాటక రాశి వాళ్ళు గమనించుకుంటే ఈ మంత్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇంద్ర సినిమాలో చిరంజీవి బిగినింగ్ ఎండ్ ఎలా ఉంటుందో, ఇంటర్వెల్ ముందు ఒక క్యారెక్టర్, తర్వాత క్యారెక్టర్ ఎలా ఉంటుందో, ఈ రాశి వాళ్ళకి ఫస్ట్ 15 డేస్ ఒక రకంగా ఉంటుంది, తర్వాత ఇంకొక రకంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా డిఫరెన్స్ చూస్తారు వీళ్ళు. పర్టికులర్గా సంక్రాంతి పండగ తర్వాత, పండగ ముందు చాలా వేరియేషన్ ఉంటుంది వీళ్ళ లైఫ్లో. అది గమనించుకుంటే ఎందుకు అంటే, మనకి సంక్రాంతి పండగ రోజున మనం జనరల్గా సూర్యుడు మారుతూ ఉన్నాడు మకర రాశిలోకి. బట్ దానికి ముందు తర్వాత ఒక రోజు అటు ఇటు ఇంకా 3 గ్రహాలు మారుతూ ఉండటంతో వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది. ఫస్ట్‌లో చాలా స్పీడ్‌గా ఉంటుంది, తర్వాత కొంచెం స్లోగా ఉండే అవకాశం ఉంటుంది. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూస్తే ఫస్ట్ 15 డేస్ శత్రునాశాంతః సంపద విజయం విపత్తిం అని చెప్తారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ 15 డేస్ శత్రువు బాధలు ఎవరు ఉండరు. వీళ్ళకి ఎవరైనా శత్రువులు ఉన్నా కానీ ఏమీ చేయలేక వాళ్ళంతా వాళ్ళే దూరంగా వెళ్ళిపోతారు. నెక్స్ట్ సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత విజయం, వీళ్ళ సొంతం ఏ పని చేసినా చక్కగా కలిసి వస్తుంది. శుక్రుని వల్ల కొంచెం అనుకోని విధంగా ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఆటంకాలు కూడా స్త్రీల ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ 15 డేస్. నెక్స్ట్ 15 డేస్ వీళ్ళకి ఎలా ఉంటుందంటే, తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ తీర్థయాత్రలో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కుజుడు వీళ్ళకి 7వ ఇంట్లో ఉండటంతో మిక్స్డ్ రిజల్ట్, కొంచెం శారీరకంగా అలసటని, కొంచెం మానసికంగా ఆందోళనకు గురి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. 7వ ఇంట్లో బుధుడు ఉండటంతో విపత్తి, అనుకోని విధంగా ఏదైనా మీరు పని చేస్తూ ఉంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్గా వేరే వాళ్ళు వచ్చి ఆటంకాలు పెట్టే అవకాశం ఉంటుంది. లాస్ట్లో శుక్రుడి వల్ల 7వ స్థానంలో ఉండటంతో యువత జనబాధ, యంగ్ లేడీస్కి అయితే, జెంట్స్కి అయితే యంగ్ లేదంటే లేడీస్ అయితే యంగ్ బాయ్ ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. సో చూసారు కదండి, ఫస్ట్ 15 డేస్ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. నెక్స్ట్ కొంచెం ఛాలెంజింగ్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకు అలా అంటే, 7th హౌస్లో వీళ్ళకి 15 తర్వాత మారటంతో సామంత జన విద్వేష దారాపీడ సుతామయం అంటారు. ఉత్సాహ భంగకారిణి గుర్తుపెట్టుకోండి. అంటే 15 తర్వాత వీళ్ళు మంచి ఎనర్జెటిక్, అంటే సంక్రాంతి పండుగ నుంచి ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతారో, మళ్ళీ వెకేషన్ నుంచి లేదంటే జాబ్లో వర్క్ స్టార్ట్ చేస్తారో, ఉత్సాహంగా ఏదైనా పని చేయాలనుకుంటే మీకు ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఈ ఆటంకాలు కూడా బాస్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది, కుజుని ద్వారా మీకు బిజినెస్లో ప్రోగ్రెస్ ఉంటుంది, ప్రాస్పెరిటీ ఉంటుంది, అంతా బాగుంటుంది. కానీ కువార్త అంటే వినకూడని వార్తలు మీరు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్న వస్త్రాది రాహిత్యం, టయానికి భోజనం చేయకుండా ఓవర్ వర్క్తో టైర్డ్నెస్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకటి మోస్ట్ ముఖ్యమైనది ఈ రాశి వాళ్ళు గమనించుకోవాలి. 15th తర్వాత వీళ్ళకి ధనం విషయంలో మీ ధనాన్ని వేరే వాళ్ళు దొంగిలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం మీరు అప్పటిదాకా సేఫ్ గార్డ్గా పెట్టుకున్న ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జ్యువెలరీ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గమనించుకోవాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, శుక్రుడు 7వ స్థానంలో ఉండటంతో చాలా మిక్స్డ్ రిజల్ట్ ఉందని గమనించుకోవాలి. శుక్రుడు 7వ స్థానంలో ఉంటే ఏమవుతుంది, ఫస్ట్ ఎవరికైతే లవ్, రొమాన్స్, ప్లేజర్, లాంగ్ ట్రిప్కి వెళ్ళటము, జాయల్ ట్రిప్కి వెళ్ళటము, ఫారిన్కి ఎలా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అయితే కొన్ని విషయంలో శుక్రుడు మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ స్త్రీ జాడ్యం, మేహరోగాది, సర్వదా క్లేశ జీవనం అని చెప్తారు. అంటే స్త్రీలకు సంబంధించిన వాళ్ళు ఇప్పటిదాకా మీతో చక్కగా ఉన్నవాళ్ళు ఓవర్ నైట్ మీకు అపోజిషన్గా మారిపోయేసి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. సేమ్ వర్సెస్ విత్ లేడీస్ కూడాను
జెంట్స్ ఎవరన్నా మీకు అప్పటిదాకా హంబుల్‌గా ఉండేసి, మీతో ప్రేమగా ఉన్నట్లు ఉండేసి, ఓవర్ నైట్‌గా మీకు ఆపోజిట్‌గా వచ్చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఈ విషయం ద్వారా మీకు క్లేశ జీవనం, కొంచెం మానసికంగా అప్సెట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భీతి, కోపంగా, భయంగా ఉండే అవకాశం ఉంటుంది. సో, మీరు గమనించుకున్నారు గనుకోండి, ప్రతి గ్రహం కూడాను కొంచెం పాజిటివ్‌గాను, నెగెటివ్‌గాను ఇబ్బంది పెట్టే విధంగా ఉంది కర్కాటక రాశి వాళ్ళకి. బట్ ఎనీవే ఫస్ట్ 15 డేస్ ఎంజాయబుల్. నెక్స్ట్ మిక్స్డ్‌గా ఉంది కాబట్టి కొంచెం స్లోగా, పేషెన్సీగా ఉండటం ఈ రాశి వాళ్ళకి ఎంతైనా అవసరం. మీరు పరిహారాలు గనుక చూసుకున్నారనుకోండి, రాశి వాళ్ళు సూర్యుడు మీకు కుజుడు అనుకూలంగా లేకపోవటంతోటి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయటం చాలా ఇంపార్టెంటు. నెక్స్ట్ భార్యాభర్తల మధ్య ఎవరైనా అవగాహన సరిగ్గా లేకపోతే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేపించుకోవడం చాలా ఇంపార్టెంటు. ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్ట్ 15 డేస్ కంటే సెకండ్ 15 డేస్‌లో మీరు రెమెడీస్ ఎక్కువగా చేసుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది. మెడిటేషను, యోగా లాంటివి చేయండి. చక్కగా అంతా అనుకూలంగా ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా ఏదైనా స్పెసిఫిక్‌గా ప్రాబ్లమ్ ఉంది అనుకుంటే, ఒకసారి జాతకం చూపించుకుంటే, దానికి కావాల్సిన రెమెడీస్ అవి చేసుకుంటే, ఈ రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి పర్టిక్యులర్‌గా చిన్న చిన్న అబ్‌స్టాకిల్స్ ఉన్నా లైఫ్‌లో 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు మీకు అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.